షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిజామాబాద్ జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం ఒక్కసారిగా నెలకొంది. నిన్న జరిగిన ఘటనలను చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు వ్యాపించాయనే కోణంలో కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉన్న పల్లెలను చిచ్చుపెట్టాడు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నేతలు ఆయన పైన విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరలేదు. అన్ని హామీలు కూడా సగం సగం ఇచ్చారని చెప్పి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టారు. గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. గల్ఫ్ కార్మికులు అక్కడ చనిపోయిన కుటుంబాలకు ఏదైతే హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నాను. రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరికీ రాలేదు. రైతు రుణమాఫీ రాలేదు. ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడ పూర్తి స్థాయిలో ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు పూర్తిగా అమలు చేయాలని చెప్పి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టి కనువిప్పు కార్యక్రమానికి నిన్న చలో బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో ఉన్న తన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పూర్తిగా రసబసగా మారింది వేల్పూర్ మండల కేంద్రం. అక్కడ 163 సెక్షన్ను అమలు చేశారు పోలీసులు. పూర్తిగా పోలీసులు ఆ సెక్షన్ అమలు చేసినప్పటికీ కూడా విఫలమయ్యారనే చెప్పచ్చు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో 163 సెక్షన్ను అమలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలను, బీఆర్ఎస్ పార్టీ నేతలను వారించలేకపోయింది పోలీస్ వ్యవస్థ. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణం. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముట్టడించిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచరు ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేత ఏదైతే ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించిన ఒక నేత నంగి దేవేందర్ ఆ ఇంటికి వెళ్ళడం పూర్తిగా పోలీసులు విఫలమయ్యారనే చెప్పచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ఏదైతే నిన్న జరిగిన ఘటనలను చూసుకుంటే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో పాటు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి కనువిప్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కనువిప్పు కార్యక్రమంలో పూర్తిగా రసబసగా మారిన నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టాడు ప్రశాంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు మీకు గుర్తు రాలేదా? మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్న గల్ఫ్ కార్మికులకు 55 మందికి ఇచ్చాం, అందులో ఒకటి 55 మంది లిస్టు తయారు చేశాం, ఇచ్చాం, అందులో ఒకటి రిజెక్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఆ పూర్తి స్థాయిలో 55 మందికి మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మరికొంతమందికి జిల్లా వ్యాప్తంగా మరో 18 మందికి ఇచ్చేది ఉంది, అది త్వరలో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై విమర్శ చేయడం తగదు, మా ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారు అనే నేపథ్యంలో కనువిప్పు కార్యక్రమం పెట్టుకున్నారు. నంబి దేవేందర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో అయితే ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు అంటూ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్న మాటలు కూడా అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్పై మండిపడ్డ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మానాల మోహన్ రెడ్డి నీ కడుపు చల్లగబడ్డదా? ఈ ఉద్యమం ద్వారా దీనికంతా నీకు మంచి జరిగిందా? కాంగ్రెస్ పార్టీ నేతలను మా ఇంటికి పైకి ఎగరొప్పడం, ఆ ప్రాంతంలో మా ఇంటికి రావడం, మా ఫర్నిచర్ దర్శనం నీ కడుపు చల్లగబడ్డదా? ప్రశాంతంగా నడుస్తున్న పల్లెల్లో చిచ్చు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు కూడా ఒకటి నెరవేర్లు. ప్రతిపక్ష నేతగా ఉన్నాను, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను, నేను అడగడంలో తప్పేంటి? నేను ప్రతిదీ నిలదీస్తాను, మీరు సమాధానం చెప్పాలి. కానీ బంధు పెట్టి ఫ్యాక్షన్ రాజకీయాలకు, ఉద్రేకాలకు, కయ్యాలకు, గొడవలకు దారితీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా అంటూ ఏదైతే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు ఇవి చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏదైతే పోలీసులు 163 సెక్షన్ అమలులో పూర్తిగా విఫలమయ్యారు. ఆ విఫలం కారణంగానే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఇంటికి నంబి దేవేందర్ రెడ్డి
ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు ఇంటిపై దాడికి రావడం మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి పోలీసుల విఫలయత్నమే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ పిలుపు ఇవ్వడం, పోలీసులు విఫలమైతేనే 144 సెక్షన్ విఫలం కారణంగానే మా ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి వచ్చారని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాజకీయంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా పాత కక్షలు, దీనికంతటి కూడా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పూర్తిగా ఇదేదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యానే చెప్పచ్చు. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ నేతలే. కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకుంది ఫ్యాక్షనే అని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పచ్చగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పూర్తిగా ఒక్కసారిగా నిన్న వాతావరణం వేడెక్కింది. రాజకీయంగా ఇరు పార్టీలకు మైలేజ్ వస్తుందో లేదో కానీ ఇప్పుడైతే ఈ ప్రాంతంలో ఉన్న ముగ్గురు నేతలు ఒకరికొకరు తిట్టుకోవడం, ఒక పార్టీపై ఒక పార్టీ నిందలు వేసుకోవడం ఇదంతటికీ పరిపాటిగా మారిందని చెప్పచ్చు. మొత్తంగా బాల్కొండ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఘటనలు చూస్తుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా తయారైంది. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించేందుకు ఈ రణరంగాన్ని సృష్టించారనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.